ఒక్కడు చంద్రబాబు నాయుడు గారిని నిద్ర పోనివ్వట్లేదు, నారా లోకేష్ గారిని నిద్ర లేవనియట్లేదు. ఆ మాటకు వస్తే ఐటీడీపీని ఉత్సబోయిస్తున్నాడు. ఆ ఒక్కడే పూడి శ్రీహరి గారు. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఈయన సీఎంకి పిఆర్ఓగా కూడా పనిచేస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిఆర్ఓగా కూడా పనిచేశారు మన శ్రీహరి గారు. ఈయనని ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు అనాలో లేకపోతే కిడ్నాప్ చేశారు అనాలో ఇంకా క్లారిటీ అనేది రాలేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే వచ్చింది పోలీసులా కాదా అన్నది ఇంకా క్లారిటీ రాలా. ఎందుకంటే వాళ్ళు డ్రెస్లో లేరు. కాకపోతే పోలీసు డ్రెస్లో ఉన్న వాళ్ళు మాత్రం ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు. దీన్ని సక్రమ అరెస్టు అని మనం అనలేము. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ విషయం మీద ఈయనను అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ఏ కాగితం పోలీసు వాళ్ళు ఇవ్వలేదు. ఫ్యామిలీకి ఎలాంటి డీటెయిల్స్ చెప్పలేదు. చెప్పకుండా ఆయనని ఎత్తుకపోయారు. అదే కాకుండా ఆయన మొబైల్ ఫోను, ఆయన ల్యాప్టాప్, ఐప్యాడ్ ఏదో ఒకటి అది కూడా ఎత్తుకపోయారు. అంతేకాకుండా ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు. అదేదో టెర్రరిస్ట్ ఇంట్లో ఏమైనా దొరుకుతాయేమో మందు పాత్రలు అని చెప్పేసి సోదాలు చేస్తారు కదా, అట్లా ఇక్కడ చూడండి, చూపిస్తాను మీకు వీడియో. అగో మొత్తం చూడండి, సోదాలు. ఒక పోలీసులు ఇంటి ముందర ఇంటి లోపల గడిచిన 2.5 గంటల నుంచి సోదాలు నడుస్తూనే ఉన్నాయి. మరి ఏమెత్తున్నారా బాబు అంటే ఏమెత్తున్నారో అది దేవుడికి కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఉన్న మొబైల్ పట్టుకెళ్ళిపోయారు, ల్యాప్టాప్ పట్టుకెళ్ళిపోయారు, ఇంకేముంటుంది ఇంట్లో బొంగు అది కూడా ఎత్తుతున్నారంట. సరే, ఈయనని అరెస్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పు. కాకపోతే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక అంశం గురించి మనం డిస్కస్ చేయాలి. ఎందుకు శ్రీహరి గారిని అరెస్ట్ చేశారు, ఈరోజే ఎందుకు అరెస్ట్ చేశారు, ఈ రెండు ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక ఎందుకు అరెస్ట్ చేశారు మనం ఇక్కడ మాట్లాడాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ రెండు పార్టీల గురించి మనం మాట్లాడుకోవాలి. టీడీపీ నాయకత్వం అనేది చాలా స్ట్రాంగ్. కంపారిటివ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనేది ఎవడొప్పుకున్నా ఎవడొప్పుకోకపోయినా చాలా వీక్. కంపారిటివ్లీ టీడీపీతో కంపేర్ చేసుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకత్వం అనేది వీక్. వైఎస్ఆర్సీపీలో ఒకడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓట్లు పడితే ఆయనను చూసే పడాలి. రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓట్లు వేస్తారు. కానీ టీడీపీలో అలా లేదు. టీడీపీలో ప్రాంతీయ నాయకులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మరి వైసీపీ బలం ఏంటి అంటే వైసీపీ బలం వచ్చేసి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కాదు. ఎందుకంటే ఓన్లీ సాక్షి మాత్రమే ఉంది, వాళ్ళ దగ్గర 1 డజన్ ఉన్నాయి. సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఇట్లుంటుంది, ఎవ్వడు కదిలించలేడు. అయితే గడిచిన కొద్ది రోజుల నుంచి ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని కొట్టాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి శిక్షణా తరగతులు అని చెప్పేసి పెట్టి ఎలాగ హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి సోషల్ మీడియా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు ఒకేసారి తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియాని 4 గంటలు పెంచేసింది. ఎందుకు అంటే వైసీపీ సోషల్ మీడియాతో పోరాడడానికి. సరే, ఎంత పెంచినా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియాలతో గట్టిగా నిలబడి పోరాటం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఈ శ్రీహరి గారు. ఎందుకంటే ఈయనే కదా ఇన్ఛార్జ్, ఈయనే కదా మీడియా కార్యదర్శి, కాబట్టి ఈయన చాలా గట్టిగా ఇస్తున్నాడు వాళ్ళకి. ఉదాహరణ ఒకటి చెప్తాను. కొన్ని రోజుల ముందర మావిగన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఆ మాటని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఆ మాటలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. ఒకవైపేమో అమరావతికి మేము వ్యతిరేకం కాము అన్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మావిగన్ అంటారు. ఎందుకు అమరావతికి వ్యతిరేకం కాము అన్నప్పుడు మావిగన్ అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి చాలామందికి అనుమానాలు వ్యక్తమైనాయి. అప్పట్లో సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా పెద్ద ఎత్తున ఒక ఏమంటారు ప్రాపగెండా కూడా నడిచింది, మీమ్స్ వేసారు. మావిగన్ అంటే అదేదో పులివెందులలో పువ్వు తీసుకో, అదేదో ఎక్కడో ఏదో తీసుకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కామెడీలు, చాలా ట్రోలింగ్స్ చేశారు. 2 రోజులు మాత్రమే ఆ ట్రోలింగ్స్ 3 రోజులు నడిచినాయి. ఇమ్మీడియట్లీ ఆ ట్రోలింగ్స్ని పాజిటివ్ వైపు తీసుకెళ్ళగలిగాడు శ్రీహరి గారు. ఇప్పుడు ప్రజల్లో ఏంటంటే అమరావతి కన్నా మావిగన్నే బెటర్ అని చెప్పేసి ఒక ఆలోచన అనేది పుట్టుకొచ్చింది. అది ఎవరి వల్ల పుట్టుకొచ్చింది అంటే శ్రీహరి గారి వల్లే పుట్టుకొచ్చింది. ఆయనే నెగటివ్గా ఉన్నటువంటి మావిగన్ని పాజిటివ్గా మార్చాడు అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. ఆ మాటకు వస్తే అసలు మావిగన్ ప్రతిపాదన అంటే ఆ ఆలోచన లేదా ఆ స్క్రిప్ట్ రైటింగ్ అనేది ఈయనే చేశాడని కూడా కొంతమంది అంటారు. మరి నేను ఎప్పుడు ఈయనని చూడలా. అంటే శ్రీహరి అన్న పేరు నాకు తెలుసు, కానీ శ్రీహరి అంటే ఎవరైనా ముసలాయన అయి ఉంటాడేమో అనుకున్నా. ఈయన బాగా ఫస్ట్ టైం ఫోటోలో చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం, ఈరోజే చూశాను నేను. సరే, ఓకే, ఒక పాజిటివిటీగా మావిగన్ని తీసుకెళ్ళాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన కుటుంబం మీద ఒక ట్రోలింగ్ జరుగుతుంది. దాన్ని కూడా
ఒక పాజిటివ్గా ఎదుర్కొనేటటువంటి కార్యక్రమం అనేది ఈయన చేశాడు. అక్కడి నుంచే ఈయన చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో, నారా లోకేష్ గారి కళ్ళల్లో, పవన్ కళ్యాణ్ గారి కళ్ళల్లో పడ్డాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి ఏవైతే స్కీమ్స్ అనాలో లేదా ప్రజల్ని చేస్తున్నటువంటి మోసం అనాలో ఆ మోసాలని మొత్తానికి తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా సరే ఈయనని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం ఇంతకు ముందు కూడా చేశారు. ఎట్లా చేశారంటే మనందరికీ గుర్తుంటే కర్నూలు బస్సు ఇన్సిడెంట్స్ ఏదైతే జరిగిందో, కాలిపోయింది బస్సు, ఆ టైంలో ఈయనని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. మీరు ఎలా చెప్తారు, ఎలా ఫాల్స్ న్యూస్ అనేది తీసుకొస్తారు అని చెప్పేసి అప్పట్లో ఈయనని పిలిచి ఇంట్రాగేట్ చేశారు. అక్కడ భయపెట్టే ఒక ప్రయత్నం చేశారు. కానీ భయపడలా, చాలా గట్టిగా ఎదుర్కొన్నాడు ఈయన. అయితే ఇప్పుడు విశేషం ఏంటి అంటే, సరే అప్పుడు ఎదుర్కొన్నాడు, అప్పుడు భయపెట్టే కార్యక్రమం చేశారు, వదిలేస్తే ఇప్పుడు ఈయన పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యలోకి వెళ్ళి ఒక మాట చెప్పి ఇంటికి వచ్చే లోపు ఆ మాట వెనకాల ఉన్నటువంటి అర్థాలు ఏంటో ఈయన అందరికీ చెప్పేస్తున్నాడు సోషల్ మీడియా ద్వారా. అందుకే ఎలాగైనా ఈయనను ఆపాలని చెప్పేసి ఏం చేశారు అంటే ఈయనని ఎత్తుకెళ్ళిపోయారు. అరెస్ట్ చేశారు అన్న పదం నేను వాడను, ఎత్తుకెళ్ళిపోయారు. సరే ఈరోజు ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ప్రోగ్రాం అనేది చేస్తున్నది. మీరు చూసే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రాం అనేది తీసుకొచ్చారు. ఇక్కడ మీకు చూపిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కడుతున్న 10 షిప్పింగ్ హార్బర్లో మత్స్యకారుల సొత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మత్స్యకారుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మన జువ్వెల దిన్నకి ఈరోజు వెళ్ళడం జరిగింది. షిప్పింగ్ అక్కడ ఏదైతే హార్బర్ ఉందో ఆ హార్బర్లో అక్కడ మాట్లాడడం జరిగింది మత్స్యకారులతోటి. అయితే ఇది ఒక పెద్ద ఉద్యమంలా మారే అవకాశం ఉంది. దీన్ని ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని బిజీ చేయాలి. ఉదాహరణ చెప్తా, ఈరోజు నేను ఏం వీడియో చేయాలి, ఈ జువెల దిన్న వీడియో చేయాలి. కానీ నేను ఏం వీడియో చేస్తున్నా అంటే శ్రీహరి గారి అరెస్ట్ వీడియో చేస్తున్నా. అంటే నన్ను బిజీ చేసాడు చంద్రబాబు నాయుడు గారు. సో అలాగే వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వాళ్ళని బిజీ చేయాలి. లేదంటే పాజిటివ్గా ప్రజల కోసం పనిచేసేటటువంటి నాలాంటి వాళ్ళని, నేను వైసీపీ కార్యకర్తను కాదు, సోషల్ మీడియా వాడిని కాదు, ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తులని బిజీ చేయాలి అని చెప్పేసి ఒక సక్సెస్ఫుల్ కార్యక్రమం చేసినాడు. అందుకే ఈరోజే కావాలని అరెస్ట్ చేశారు. ఈరోజే, ఎందుకంటే చెప్పే కదా డైవర్జన్. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఇదేదైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారో జువెల దినకి, దీన్ని డైవర్ట్ చేయడానికి శ్రీహరి గారిని ఈరోజు అరెస్టు చేశారు. సరే ఏదేమైనప్పటికీ కూడా కోర్టు శ్రీహరి గారికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బెయిల్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, హైకోర్ట్స్ గైడ్లైన్స్ ఉన్నాయి. మీరు వితౌట్ యూనిఫామ్ వెళ్ళి ఎత్తుకెళ్తే దాన్ని అరెస్ట్ అనరు, దాన్ని కిడ్నాప్ అంటారు అని చెప్పేసి. అంతేకాకుండా ఎలాంటి మెమో అన్నది, ఎలాంటి నోటీస్ అన్నది ఇవ్వలేదు. ఈవెన్ ఫ్యామిలీకి కూడా సూచనలు ఇవ్వలేదు, అంటే చెప్పలేదు ఫలానా విషయం మీద మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పలేదు. అందుకే ఈ గ్రౌండ్స్ మీద ఇమ్మీడియట్గా బెయిల్ అనేది నడుచుకుంటూ వచ్చేస్తుంది శ్రీహరి గారి దగ్గరికి. అది పెద్ద విషయమే కాదు. సరే ఆయననే అరెస్ట్ చేస్తున్నారా అంటే లేదండి, కొద్ది రోజులుగా సోషల్ మీడియా మీద పడ్డారు మళ్ళీ ఒకసారి. ఎందుకు పడ్డారు అంటే చెప్పాను కదా, సోషల్ మీడియా అన్నది వీళ్ళు చేస్తున్న ప్రాపగెండాని తిప్పికొడుతుంది. అందుకే వీళ్ళు పడ్డారు. ముందుగా మీకు ఒక వీడియో అనేది చూపిస్తాను, ఎలాగ శ్రీహరి గారిని వీళ్ళు ఎత్తుకెళ్ళారు. దాని తర్వాత మరికొంతమంది ఉన్నారు, ఈవెన్ కామెడియన్స్ ఎవరైతే స్టేజ్ మీద నిలబడి కామెడీ చేస్తారో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. ముందుగా ఈయనని తీసుకెళ్ళినటువంటి ఈ విధానం చూడండి. ఈ సీసీటీవీ, ఇక ఈ బండ్లు వస్తాయి, అది ఇది ఓకే, ఇక బండ్లు ఆగినాయి చూడండి. ఇక్కడ ఇది నేను చూపించాను కానీ మొత్తం ఇక్కడ ఉన్నారు చూడండి. శ్రీహరి గారు ఇక్కడ ఉన్నాడు, ఈ ఎర్ర చొక్కా ఉన్నాడు కదా, ఈయన వెనకాల ఉన్నాడు. ఇక్కడ ఒక మహిళ నిలబడి కూడా చూస్తున్నాడు. ఇక్కడ పక్కన అగో ఆయన పోలీసు ఆయన అనుకుంటా, అట్లా చూపిస్తున్నాడు. మాట్లాడుకుంటూ శ్రీహరి గారు ఈయన శ్రీహరి గారు వస్తున్నాడు చూడండి, ఈ మధ్యలో ఉన్నాడు. ఈయన పోలీస్ ఆయన అనుకుంటా, పక్కన ఎవరో తెలియదు మరి, ఎందుకంటే డ్రెస్లో లేడు కదా. అగో పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈయన శ్రీహరి గారు చేయెత్తిట్లా మాట్లాడుతున్నాడు కదా, చూడండి, తీసుకెళ్ళిపోయారు. అగో మళ్ళీ నిలబడ్డాడు పక్కన. వెళ్తే ఇప్పుడు పరిగెత్తుకుంటూ అందరూ వస్తారు చూడండి ఒకేసారి. ఈయన పిలుస్తున్నాడు.
సోకాల్డ్ పోలీసులను పిలుస్తున్నాడు. అంటే వాళ్ళు పోలీసులు కదా, ఇంకా మనకు క్లారిటీ లేదు, పిలుస్తున్నాడు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే యూనిఫామ్ లేదు. యూనిఫామ్ లేదు. మీరు ఏ కారులో వచ్చినా, మీరు ఎట్లా తీసుకొచ్చినా మీరు యూనిఫామ్లో ఉండాలి. ఇవి కోర్టు గైడ్లైన్స్. పరిగెత్తారు అందరు, వెనకాల అందరు ఇక్కడ పరిగెత్తుకుంటూ వస్తారు. ఆయనని ఎత్తుకెళ్ళిపోయారు. సో ఇది శ్రీహరి గారిని ఎత్తుకెళ్ళినటువంటి వీడియో. సరే, దీంతో ఆగిందా అంటే లేదు. ఇక్కడ మనం చూసుకుంటే ఓకే, వైసీపీ వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఇది. పూడి శ్రీహరి గారిని అక్రమంగా పోలీసులు అరెస్టు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీడియా విభాగం, ఈయన పనిచేసినటువంటి విభాగం. పూడి శ్రీహరి గారిని అక్రమ అరెస్టు. కనీసం కేసు ఏంటో కూడా చెప్పకుండా తీసుకువెళ్ళిన పోలీసులు. గతంలో సీఎం సిపిఆర్ఓగా పనిచేసిన శ్రీహరి గారు ఇక్కడ ఇంకెన్నాళ్ళు ఈ కక్ష సాధింపులు బాబు అని చెప్పేసి ఇక్కడ ఒక పోస్టర్ అనేది వేయడం జరిగింది. దాని తర్వాత అదే వీడియో ఇందాక నేను చూపించాను కదా, అదే వీడియో ఇక్కడ వీళ్ళు కూడా వేశారు. ఓకే, ఇక్కడ చూడండి, నిన్న జరిగినటువంటి సంఘటన. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కొనసాగుతున్న చంద్రబాబు కక్ష సాధింపు. కూటమి ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించిన రాప్తాడు నియోజకవర్గం సోషల్ మీడియా యాక్టివిస్టు గిరీష్ రెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసిన కుప్పం పోలీసులు. రాప్తాడులో గిరీష్ రెడ్డిని అరెస్టు చేసి హడావుడిగా కుప్పానికి తరలింపు. మీ తప్పుల్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా, ఇంకెన్నాళ్ళు ఈ తప్పుడు కేసులు అని చెప్పేసి ఇక్కడ పోలీసులని ప్రశ్నిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టేటువంటి ట్వీట్ ఇది. ఈ ఎవరైతే గిరీష్ రెడ్డి ఉన్నాడో, గిరీష్ రెడ్డిని అరెస్ట్ చేశారు కుప్పం పోలీసులు. ఎవరి గిరీష్ రెడ్డి, ఎవరి అబ్బాయి, ఇక్కడ ఫోటో కూడా ఉంది. ఎవరంటే సోషల్ మీడియా యాక్టివిస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే, సోషల్ మీడియా యాక్టివిస్టులతోటి ఇక్కడ సరిపెట్టుకుంటున్నారంటే ఇక్కడ మనం చూసుకుంటే జోక్ ఏంటా జోకు ఇక్కడ చూపిస్తా. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుంది కదా మీకు. మధ్యలో అంటే స్టాండప్ కామెడీ చేస్తాడు అబ్బాయి, కామెడీ చేస్తాడు, స్టేజ్ మీద నిలబడి కామెడీ చేస్తాడు. ఈ అబ్బాయిని కూడా నిన్న అరెస్ట్ చేశారు. ద ప్రింట్ ఇండియా ఏదైతే ఉందో ఇందులో ఆర్టికల్లో రాశారు, చాలా క్లియర్గా రాశారు. స్టాండప్ కమెడియన్ అనుదీప్ కార్తికాల, అంటే ఈయన ఇంటి పేరు అనుకుంటా, కార్తికాల అని చెప్పేసి, వాజ్ అరెస్టెడ్ ఫర్ జోకింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ టాలీవుడ్ యాక్టర్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక జోక్ చేసినందుకు ఈయనని అరెస్ట్ చేశారు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. స్టాండప్ కామెడీలో నరేంద్ర మోదీ గారు, గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద, ఈవెన్ రాహుల్ గాంధీ గారి మీద కూడా జోకులు వేస్తారు. అది కూడా పెద్ద లెవెల్లో వేస్తారు జోకులు. అయినా వాళ్ళు ఎప్పుడు స్పందించరు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద జోక్ వేయగానే ఒక స్టాండప్ కామెడియన్ని అరెస్ట్ చేశారు. ఎక్కడ అరెస్ట్ చేశారు చూడండి. ద స్టేట్ పోలీస్ పిక్డ్ అప్ ద కమెడియన్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ ఆన్ 14th April. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో అరెస్ట్ చేశారు ఈ అబ్బాయిని. ఎప్పుడు? 14th April, అంటే నిన్న. ద అరెస్ట్ కమ్స్ 3 days ఆఫ్టర్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అంటే ఎఫ్ఐఆర్ వాస్ ఫైల్డ్ అగెన్స్ట్ కార్తికాల ఎట్ ద కాకినాడ పోలీస్ స్టేషన్. ఆ కంప్లైంట్ వాజ్ లార్జ్ బై ఏ మెంబర్ ఆఫ్ జనసేన పార్టీ, బాడే వెంకట అంటే జనసేన పార్టీకి చెందినటువంటి బాడే వెంకట అనే వ్యక్తి కాకినాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్కి పోయి ఈ అబ్బాయిని పట్టుకొచ్చారు. కార్తికాల వాజ్ రిపోర్టెడ్లీ విజిటింగ్ హిస్ పేరెంట్స్ ఇన్ యూపీ అండ్ హీ వాజ్ ఆన్ అ వాక్ విత్ హిస్ ఫాదర్ వెన్ 2 పోలీస్ ఆఫీషియల్స్ కమ్స్ ఫర్ హిస్ అరెస్ట్. అంటే తన తల్లిదండ్రుల్ని కలవడానికి యూపీ వెళ్ళిండు, అక్కడ ఉంటారేమో పాపం. తండ్రితోటి ఉదయం వాకింగ్కి వెళ్తే అక్కడికి వచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. హీ హ్యాడ్ అలెజ్లీ, ఓకే, చాలా ముఖ్యమైనటువంటి విషయం, హీ హ్యాడ్ ఆల్రెడీ ఇష్యూడ్ అ పబ్లిక్ అపాలజీ ఆఫ్టర్ హిస్ జోక్. అంటే క్షమాపణలు కోరిండు, అయినా కూడా ఈ అబ్బాయిని అరెస్ట్ చేశారు. అంటే రాష్ట్రం ఎట్టిపోతుంది ఒకసారి ఆలోచించాలి. ఒక విషయం వీళ్ళందరికీ అర్థమవ్వాలి, ఏంటంటే మీరు ఎంత అణచాలి అనుకుంటే అంతే విప్లవం అన్నది పెరుగుతుంది. ఉదాహరణ చెప్పనా మీకు, మన స్వాతంత్రం తెల్లోళ్ళు చాలా అంచాలనుకున్నారు, కానీ విప్లవం ఆగిందా? ఇంకా పెరిగింది. బుద్ధి జ్ఞానం ఉండాలి, ఎంతో కొంత ఉండాలి. సరే, ఈరోజు శ్రీహరి గారిని అరెస్ట్ చేశారు అంటే దాంట్లో డైవర్జన్ పాలిటిక్స్ ఉంది, మనకు కనిపిస్తుంది. ఈరోజు అరెస్ట్ చేశారు, సాయంత్రానికి ఆయన బయటకు వచ్చేస్తాడేమో, రేపు పొద్దున్నకి ఆయన బయటకు వచ్చేస్తాడేమో. కానీ ఇట్లాంటి అరెస్టులు నిజంగా దిస్ ఈజ్ అ జోక్. ఈ అబ్బాయి చేసింది కాదు స్టాండప్ కామెడీ జోకు, ఈ అబ్బాయి చేసింది కాదు. ఈ అరెస్ట్ ఈజ్ అ జోక్. ఒకసారి ఆలోచించాలి. ఒక భావాన్ని ప్రకటించేటటువంటి స్వాతంత్రం మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఒక కామెడీ చేస్తే, స్టాండప్ కామెడీని కామెడీ చేస్తే అరెస్ట్ చేయడం ఇది నాకు అర్థం కాలేదు అసలు.
సరే ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు వైసీపీ సోషల్ మీడియా అన్నది నిజంగా చంద్రబాబు నాయుడు గారిని నిద్రపోనిస్తలేదు, నారా లోకేష్ గారిని నిద్రపోనిస్తలేదు. ఐటీడీపీ తట్టుకోలేకపోతుంది. ఎవరి అమ్మ ఇంత పెంచిన మనల్ని మనం ఇన్ని పెంచి ఇన్ని పేజీలు ఇంతమందిని కొనుక్కొని అంటే గుర్తొచ్చింది, కొన్ని మీడియా ఛానళ్ళని కొనుక్కుంటున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తా, ఉదాహరణ చెప్పనా, మైరా మీడియా అని ఒక మీడియా ఉండే, మీ అందరికి గుర్తునే ఉంటుంది, ఉండేది ఇప్పుడు కూడా ఉంది. ఆ మైరా మీడియాని తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు కొంతమంది కొనుక్కున్నారు. ఇంతకుముందు ప్రజల కోసం వార్తలు వచ్చేవి, ఇప్పుడు మరి నేను చూడలేదు ప్రజల కోసం వస్తున్నాయా లేదా అని. కాకపోతే తెలుగుదేశంకి సంబంధించినటువంటి కొంతమంది కొనుక్కున్నారు అని చెప్పేసి ఒక వార్త అన్నది వైరల్ అవుతుంది. సరే మన దాకా వచ్చింది, మనం కూడా సరే అదంతా వేరే విషయం అనుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు సోషల్ మీడియా పనిచేస్తున్నటువంటి తీరు అన్నది చాలా బాగుంది, ప్రజల కోసం పనిచేస్తుంది. సోషల్ మీడియా పనితీరు గురించి మీరేమనుకుంటున్నారు ఒక కమెంట్ చేసి, ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.